హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీ నాలుకని పళ్ళ మీద రన్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా రఫ్గా అనిపిస్తుందా? అయితే రఫ్గా అనిపించేది చూడడానికి మొత్తం పళ్ళు క్లియర్గా కనిపిస్తాయి. బట్ ఆ రఫ్గా అనిపించేది ఏంటంటే పంటి పైన ఉండే ఒక పల్చటి పొర. దాన్నే మనం ప్లాక్ అని అంటాం. దాని గురించి వాళ్ళు డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఈ ప్లాక్ అంటే ఏంటి? ప్లాక్ అంటే నథింగ్ బట్ ఒక పల్చటి పొర మీ పంటి పైన అతుక్కొని ఉండడం. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనం బ్రష్ చేసిన తర్వాత కొన్ని గంటల లోపుగానే ఇది ఫామ్ అవుతుంది. అయితే ఈ పల్చటి పొరలో కేవలం అదేదో మన నోట్లో ఉన్న లాలాజలంలో ఉన్న ప్రోటీన్స్ కానీ అంటే ఏమన్నా ఎంజైమ్స్ కానీ ఇవే కానీ కాదు, వీటిలో బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఇది ఒక లైవ్ థింగ్, అంటే మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే వన్ ఆఫ్ ది స్టార్టింగ్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ పొర మన పంటికి అతుక్కున్న తర్వాత ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన నోట్లో తీసుకున్న ఆహారాన్ని దానికి ఆహారంగా మలుచుకొని స్లోగా యాసిడ్స్ రిలీజ్ చేసి అక్కడి నుంచి పుచ్చులు కానీ గారపట్టడం కానీ స్టార్ట్ చేస్తుంది. మరి దీన్ని ఎలా పోగొట్టుకోవాలి? సింపుల్. కొన్ని డైలీ మనం హ్యాబిట్స్ అనేవి, కొన్ని మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకుంటే, లైక్ బ్రషింగ్ చేసుకోవడం, ఫ్లాసింగ్ చేసుకోవడం అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అవాయిడ్ చేయడం, అంటే పద్దదాకా ఏదైనా చిరుతిళ్ళు లాంటివి తినడం, ఇలాంటివన్నీ మానేసి ఎవ్రీ 6 monthsకి మీరు డాక్టర్ దగ్గరికి చెకప్ వెళ్తే మీకు ఉన్న ఈ పైన ఉన్న ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముదిరి మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే లోపే క్లియర్ చేసుకోవచ్చు. సో జస్ట్ లైక్ ఇమాజిన్, మనం ట్రిప్కి ఒక 10 days మనం ఇల్లు వదిలేసి వెళ్తే వచ్చిన తర్వాత మన ఫ్లోర్ పైన ఎలాగైతే డస్ట్ పేరుకుపోయి ఉంటుందో, అలాగే మన పంటి పైన ప్రతిరోజు కూడా ఇది ఫామ్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే ఆహారం వల్ల. సో ఇది ముదిరే వరకు చేసుకోకుండా వెంటనే దీనికి చెక్ పెట్టేసేయండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీకు ఈ డెంటల్ అవేర్నెస్ అనేది మరింత మందికి చేరువ చేస్తారు. థ్యాంక్ యూ.